రావట్లేదు, ఆప్యాపిస్తున్నారు. యథార్థం ఇది. కాబట్టి రైతులు ఆందోళనతో ఉన్నారు. మరి మీరు ఏం చేస్తారో చెప్పండి రైతాంగానికి స్పష్టంగా. 24 గంటలు గత ప్రభుత్వం ఇచ్చినట్లు మేము కూడా ఇస్తామని ప్రకటించారు. మరి ఇవ్వగలిగితే ఇస్తారా, ఇవ్వరా, ఇస్తే ఎంత ఇస్తారు? 24 అని చెప్పి తక్కువ ఇవ్వడం కాదు, 24 ఇచ్చే పరిస్థితి ఉంటే చెప్పండి ప్రజలకు ఇస్తున్నాం, గ్యారెంటీకి ఇస్తామని. కాబట్టి ఈ సాగుకు సంబంధించినటువంటి కొంత సందిగ్ధత ఉంది, రైతులు ఆందోళనలో ఉన్నారు. ఈ నీళ్లు కానీ, పెట్టుబడి కానీ, కరెంటు కానీ ఈ విషయంలో ప్రభుత్వం సరైనటువంటి సమయంలో స్పందించడం లేదు. రైతులకు అనువుగా తీరికతో మీరు స్పందిస్తే, తీరికతో మీకు వీలైనప్పుడే ఇస్తే ఇది ఆగదు, వ్యవసాయం ఆగదు. కాబట్టి రైతులు విధిలేని పరిస్థితులలో మానుకుంటారు, మీకోసం ఆపరు, కానీ విధిలేని పరిస్థితుల్లో ఆపుకుంటారు. తద్వారా మీరు రాష్ట్ర రైతాంగాన్ని 9 ఏళ్లు కంటికి రెప్పలా కాపాడినటువంటి కేసీఆర్ సర్కార్ను చూసిన రైతులు మరి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే రైతాంగానికి విశ్వాసం కల్పించలేకపోతున్నారు. దయచేసి దృష్టి పెట్టండి, ఇప్పటికైనా మించింది లేదు. తక్షణమే పెట్టుబడి ఇవ్వండి, తక్షణమే నీళ్ళు ఇవ్వండి, అందుబాటులో ఉన్న నీళ్ళనే ఇవ్వండి. చెప్పండి, అంచనా వేసి చెప్పండి. గోదావరి బేసిన్లో ఉండేటువంటి రిజర్వాయర్స్లలో ఇన్ని నీళ్లు ఉన్నాయి, ఇన్ని లక్షల ఎకరాలకు సరిపోతాయి చెప్పండి, అదే చెప్పండి. లేదా ఈ పంట వేయండి, లేకుంటే ఈ పంట వేయొద్దు అని చెప్పండి. ఓ ప్రణాళిక ప్రకటించండి, వ్యవసాయ ప్రణాళిక, యాసంగిది. అదేది చేయకుండా విమానాన మీరు రైతాంగాన్ని వదిలేస్తే చాలా అన్యాయం ఇది. దానికి తోడు నిర్ణయాల మళ్ళా మొదలైనవి. యాసంగికి అవసరమైనటువంటి యూరియా కోసం రైతులు లైన్లో నిలబడుతున్నారు. నిర్మల్ జిల్లాలో రైతులు బార్లు తీరి నిలబడేటువంటిది టీవీలలో, పేపర్లలో వచ్చింది. 7 గ్రామాల రైతులు ఒకే చోట సొసైటీ దగ్గర చేరి, 7 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు సొసైటీ దగ్గర చేరి లైన్లో నిలబడ్డారు. చాలా దూరం పొడుగాటి లైన్ కనిపిస్తూ ఉంది మనకు అక్కడ. ఏంది అంటే నియంత్రణ చేస్తారు మీరు. వచ్చిన 45 రోజులకే రైతాంగాన్ని యూరియా కోసం లైన్లో నిలబెడతారు. అసలు మీకు పట్టింపు లేదా? ఎంత భూగుల మీద, ఎంత జాగ్రత్తగా మీద ఉంటే పనులు అవుతాయి ప్రభుత్వంలో. ఏం చేస్తున్నట్లు మరి? చాలా అన్ఫార్చునేట్, చాలా దురదృష్టం రైతాంగానికి ఈ స్థితి కలగడం అనేటువంటిది. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళిన సంతోషం. గత ప్రభుత్వాల వల్లనే పెట్టుబడుల కోసం పోవడం, ప్రయత్నం చేయడం సంతోషమే. కానీ దురదృష్టం ఏంటంటే అక్కడ పోయిన కాడ పెట్టుబడులు తెచ్చేదానికంటే రాజకీయాలు మాట్లాడారు వారు. అసంబద్ధమైనటువంటి విషయాలు మాట్లాడారు. నేను మాట్లాడిన విషయాల మైన్యూట్స్లోకి నేను పోతలేను, ఎందుకంటే మాట్లాడిన వీడియోలలో ఉన్నాయి కాబట్టి వినే ప్రజలకు, చూసేటువంటి వాళ్ళకి అర్థమవుతుంది. అక్కడ ప్రశ్నలు ఏంటి, దానికి చెప్పిన జవాబులు ఏంటి, జవాబుల తీరేంటి చూస్తే మనకు అర్థమవుతుంది. ఒక రాష్ట్ర ప్రతిష్టను పెంచే విధంగా ఉండాలి మనం బయటికి కాలు పెట్టినాము అంటే. ఓ మంత్రి కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ పక్క రాష్ట్రం పోయినా, పక్క దేశం పోయినా, ఇంకెక్కడికైనా పోయినా ఈ నేల యొక్క ఔన్నత్యాన్ని, ఈ రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని చాటే విధంగా ఉండాలి, ప్రతిష్టను ఇనుమడింపజేసే విధంగా ఉండాలి. దురదృష్టవశాత్తు అట్లా అనిపించలేదు, అసంబద్ధంగా అనిపించింది. భవిష్యత్తులోనన్నా అట్లా సరి చేసుకుంటే మంచిదనేటువంటిది రాష్ట్ర పరువు కోసం, రాష్ట్ర మర్యాద కోసం మేము హితవు చెప్తున్నాం. సరే, అవతల చెప్పేది మేమెందుకు వినాలనుకుంటారంటే అది మీ ఇష్టం, మీ వ్యక్తిగతమైతే వేరు. కానీ రాష్ట్ర ప్రతిష్ట ఇమిడి ఉంది అందులో. బాధ్యత గల ప్రతిపక్షంగా గుర్తు చేయడం మా బాధ్యత కాబట్టి గుర్తు చేస్తున్నాం. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. రైతుల్లో నెలకొన్నటువంటి ఈ సందిగ్ధతను వీలైనంత త్వరగా ఈ సందిగ్ధతను తొలగించాలి. చురుకుగా వ్యవసాయ పనులు సాగేటట్లుగా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి